హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రాణాపాయ స్థితిలో సీనయ్య ద్వారా చిట్టినే తన కన్న కూతురని తెలుసుకున్న రామచంద్రయ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దుర్గా ఒంటరిగా కూర్చొని రాధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా రాధని ఆ విక్రంగాడు పెళ్లి చేసుకున్నాడు. ఎలాగైనా నా రాధని సొంతం చేసుకుంటాను. ఆ విక్రమ్ రాధని అగ్రిమెంటు పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నాడు. ఆ అగ్రిమెంటు నిజం పెళ్లి కాదు, అగ్రిమెంటు పెళ్ళని అందరి ముందు నిరూపిస్తాను. ఇక ఎలా రాధని సొంతం చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దుర్గకి ఒక ఆలోచన వస్తుంది. రాధ బయటికి రావాలంటే అగ్రిమెంట్ పూర్తి కావాలి. అది అయ్యేంత వరకు రాధ బయటికి రాదు. కానీ తన తండ్రికి ఏదైనా ప్రమాదం జరిగితే తన తండ్రి కోసమైనా ఆ రాధ బయటికి వస్తుంది. అప్పుడు రాధని నేను సొంతం చేసుకోవచ్చు అని చెప్పి వెంటనే దుర్గా తన ఫోన్ తీసి ఇక జైల్లో ఉన్న కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు. ఇక దుర్గా నుండి ఫోన్ రావడంతో కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి దుర్గా గారు, ఇప్పుడు ఫోన్ చేశారు అనగానే అప్పుడు దుర్గా, చూడు, నీతో ఒక ముఖ్యమైన పని ఉంది. నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. కానీ ఆ జైల్లో ఉన్న సీనయ్య ప్రాణాలతో ఉండకూడదు. వాణ్ణి పైకి పంపించేయి అని దుర్గా అంటాడు. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ ఒక్కసారి షాక్ అవుతాడు. అదేంటి సార్, ఇప్పుడు నేను అలా చేస్తే ఎవరికైనా తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. లేదు సార్ అనగానే అప్పుడు దుర్గా, చూడు, ఎవరికీ తెలియకుండా నువ్వు చూసుకో. ఎంత డబ్బు కావాలో నేను చూసుకుంటాను. చూడు, ఈ పని పూర్తి చేశావంటే నువ్వు సంపాదించలేనంత నేనిస్తాను అని దుర్గా చెప్పగానే అప్పుడు కానిస్టేబుల్, సరే దుర్గా, నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక కానిస్టేబుల్ సీనయ్యని ఎలా చంపాలి, అది నా పేరు బయటికి రాకుండా చూసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే కానిస్టేబుల్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తనకి ఒక ఆలోచన వస్తుంది. అవును, సీనయ్య తినే అన్నంలో విషం కలిపితే ఇక అది తిని సీనయ్య ప్రాణాలపై ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఇక వెంటనే కానిస్టేబుల్ సీనయ్య తినే అన్నంలో విషం కలుపుతాడు. ఇక అది తీసుకువెళ్ళి సీనయ్యకి ఇస్తాడు. ఇంతలోనే సీనయ్య భోజనం చేసి నిద్రపోతూ ఉంటాడు. ఇక సీనయ్య నోటి వెంట నురుగలు రావడంతో కానిస్టేబుల్ అది చూసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. శ్రీనయ్యకి ఇలా విషం కలిపానని తెలిస్తే నా ఉద్యోగమే పోతుంది. ఇప్పుడు ఎవరూ చూడకుండా చూసుకోవాలి అని చెప్పి కానిస్టేబుల్ చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఒక కానిస్టేబుల్ అటుగా వెళ్తూ సీనయ్యని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి సీనయ్య ఇలా చేస్తున్నాడేంటి అని చెప్పి ఇక వెంటనే డోర్ ఓపెన్ చేసి సీనయ్య అని పిలుస్తూ ఉంటాడు. ఇక మాటలు విన్న సీనయ్య ఎంతకీ పలకకపోవడంతో వెంటనే కానిస్టేబుల్ సీనయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇక అక్కడ డాక్టర్తో, డాక్టర్, ఎలాగైనా సీనయ్య ప్రాణాలని కాపాడండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ సరే అని చెప్పి ఇక లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక తను తిన్న ఆహారంలో విషం కలిసిందని తెలుసుకున్న డాక్టర్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇతను బాడీ మొత్తం పాయిజన్ అయిపోయింది, ఇతను బ్రతకడం చాలా కష్టం అని చెప్పి ఇక వెంటనే డాక్టర్ బయటికి వచ్చి కానిస్టేబుల్తో, చూడండి, సీనయ్య చాలా ప్రమాదంలో ఉన్నాడు, ఆయన బ్రతకడం చాలా కష్టం, వెంటనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని చెప్పగానే ఇక అప్పుడు కానిస్టేబుల్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వెంటనే తన ఫోన్ తీసి పద్మమ్మకి ఫోన్ చేస్తాడు. ఇక కానిస్టేబుల్ నుండి ఫోన్ రావడంతో పద్మమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్, మా సీనయ్య ఎలా ఉన్నాడు అనగానే అప్పుడు కానిస్టేబుల్, చూడండి పద్మమ్మ, మీ సీనయ్యకి చాలా ప్రమాదం జరిగింది, తను హాస్పిటల్లో ఉన్నాడు, వెంటనే నువ్వు నీ కూతురు వచ్చేయండి అని చెప్పగానే అప్పుడు పద్మమ్మ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్తుంది. సీనయ్యని ఆ పరిస్థితుల్లో చూసిన పద్మమ్మ చాలా బాధపడుతూ
కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే తన తండ్రి హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకున్న రాధ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన సునంద, ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకా కన్నీళ్ళు అనగానే అప్పుడు రాధ, అత్తయ్య, మా నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట, మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది, వెంటనే నేను మా నాన్నని చూడడానికి వెళ్ళాలి అని రాధ అనగానే అప్పుడు సునంద, పదమ్మ వెళ్దాం అనగానే అప్పుడు రాధ, మరి విక్రమ్ అనగానే ఇక సునంద, అదేంటమ్మా, ఇప్పుడు విక్రమ్ ఇంట్లో లేడు కదా, నీకు తోడుగా ఎవరొస్తారు, ఒక్కదానివి ఎలా వెళ్తావు, పదమ్మా నేనొస్తాను అని చెప్పి సునంద అనగానే అప్పుడు ఇంతలోనే రామచంద్రయ్య అక్కడికి వచ్చి, అమ్మా సునంద, నువ్వు ఆగమ్మా, నేను రాధని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అక్కడ పద్మమ్మని చూసిన రాధ, అమ్మ నాన్నకి ఎలా ఉందమ్మా అని ఇక కన్నీళ్లు పెడుతూ ఉంటే అప్పుడు పద్మమ్మ, అమ్మ రాధ, నువ్వేం బాధపడకు, నాన్నకి ఏమీ కాదులే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి, చూడండి, పేషెంట్ మీతో మాట్లాడాలంటున్నాడు, ఎవరైనా ఒక్కరే వెళ్ళండి అని చెప్పగానే ఇక పద్మమ్మ లోపలికి వెళ్తుంది. అది చూసిన రాధ కూడా లోపలికి వెళ్తుంది. ఇక రాధని చూసిన సీనయ్య చాలా సంతోషపడుతూ, అమ్మ రాధ, ఎలా ఉన్నావమ్మా అనగానే అప్పుడు రాధ, నాన్న, ఏంటి నాన్న, ఏం జరిగింది, అసలు నీకు ప్రాణాపాయ స్థితిలో ఇలా జరగడం ఏంటి అనగానే అప్పుడు డాక్టర్, చూడమ్మా, తను తిన్న ఆహారంలో విషం కలిసింది, తన బాడీ మొత్తం పూర్తిగా విషమైపోయింది, బ్రతకడం చాలా కష్టం అనగానే ఇక రాధ వెంటనే సీనయ్యని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పద్మమ్మ కూడా, ఏందయ్యా, ఏంది ఇలా జరిగింది అనగానే అప్పుడు సీనయ్య, పద్మమ్మ, మన బిడ్డని మంచిగా చూసుకో, మన బిడ్డకి మంచి భర్త వచ్చాడు, విక్రమ్ కృష్ణ లాంటి అల్లుడు ఉన్నంత వరకు నా కూతురికి ఏమీ కాదు అని చెప్పి ఇక సీనయ్య అనుకుంటూ ఉండగా ఇంతలోనే సీనయ్య, ఎవరమ్మా, అల్లుడు గారు వచ్చారా అనగానే అప్పుడు రాధ మాత్రం, లేదు నాన్న, ఆయన రాలేదు, రామచంద్రయ్య గారు వచ్చారు అని చెప్పగానే ఇక సీనయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక తన మనసులో, నేను రామచంద్రయ్యని మోసం చేస్తున్నాను, రాధ తన సొంత కూతురని రామచంద్రయ్యకి తెలియదు, నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను చనిపోతే ఆ నిజం నాతోనే చనిపోతుంది, నేను ఒక పెద్దింటి బిడ్డని దూరం చేసిన వాణ్ణి అవుతాను, తండ్రి కూతుర్లని శాశ్వతంగా విడదీసిన వాణ్ణి అవుతాను, ఈ నిజాన్ని రామచంద్రయ్యకు చెప్తాను, నా బిడ్డని రామచంద్రయ్య చేతిలో పెడతాను అని చెప్పి ఇక వెంటనే సీనయ్య, పద్మమ్మ, రాధమ్మ, మీరిద్దరు ఒక్కసారి బయటికి వెళ్ళండి, రామచంద్రయ్య గారిని రమ్మనండి, నేను ఆ సార్తో మాట్లాడాలి అనగానే ఇక రాధ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, సార్తో నువ్వేం మాట్లాడతావు, అయినా ఆ సార్ నీకెలా తెలుసు అంటూ ఉంటే అప్పుడు సీనయ్య, అదేంటమ్మా, పోలీస్ స్టేషన్గా ఎదురుగా టీ కొట్టు పెట్టిన దగ్గర నుండి ఆ సార్ నాకు తెలుసు, నేను ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడాలి, మీరు బయటికి వెళ్ళి సార్ని లోపలికి రమ్మనమ్మా అనగానే అప్పుడు రాధ, సరే నాన్న, వెంటనే నేను సార్ని పిలుచుకొస్తాను అని చెప్పి ఇక రాధ రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి, సార్, మా నాన్న నీతో ఏదో మాట్లాడాలంట, అర్జెంటుగా లోపలికి రమ్మని చెప్తున్నాడు అని రాధ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్యకి ఏమీ అర్థం కాదు. ఏంటి రాధా, సీనయ్య నాతో ఏం మాట్లాడాలి, అది ఈ టైంలోనా, ఏం విషయం గురించి అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య లోపలికి వెళ్తాడు. ఇక రామచంద్రయ్యను చూసిన సీను వెంటనే 2 చేతులెత్తి దండం పెడుతూ, పెద్దయ్య, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అంటూ ఉంటే ఇక రామచంద్రయ్యకి ఏమీ అర్థం కాదు. ఏంటి సీనయ్య, ఏం తప్పు చేశావు, అయినా నాతో ఏం మాట్లాడాలని లోపలికి రమ్మన్నావు, చెప్పు సీనయ్య అనగానే అప్పుడు సీనయ్య, చూడయ్యా, నేను మిమ్మల్ని మోసం చేశాను, ఒక నిజం మీ దగ్గర దాచిపెట్టి నేను మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశానయ్యా అని సీనయ్య అనగానే ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్యకి ఏమీ అర్థం కాదు. ఏంటి సీనయ్య, ఏంటా నమ్మక ద్రోహం, చెప్పు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు సీనయ్య, నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు, కానీ నీ కూతుర్ని
నేను చూసుకుంటాను. విక్రమ్ లాంటి అల్లుడు ఉండగా రాధకి ఏమీ కాదు. నువ్వేమీ కంగారు పడకు, నీకు కూడా ఏమీ కాదు అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అప్పుడు సీనయ్య, లేదయ్యా, తను నా కూతురు కాదు, మీ కూతురు అని చెప్పగానే ఇక రామచంద్రయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? రాధ నా కూతురేంటి అనగానే అప్పుడు సీనయ్య, అవునయ్యా, రాధ ఎవరో కాదు, నీ కూతురు. ఆ రోజు నేను ఒకరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు రాధ చిన్నప్పటి ఫోటో మీ ఇంట్లో చూశాను. ఆ రోజే రాధ మీ కూతురని నాకు కూడా నిజం తెలిసింది. కానీ ఎక్కడ నిజం మీతో చెప్తే ఇక నా కూతురు నాకు దూరమైపోతుందోనని ఇన్ని రోజులు స్వార్థంతో ఈ నిజం మీకు చెప్పలేకపోయాను. నన్ను క్షమించు అని సీనయ్య అంటాడు. ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి సీనయ్య, అసలు ఏం జరిగింది, నిజం చెప్పు అనగానే అప్పుడు సీనయ్య, అవునయ్యా, ఒకరోజు మా ఊరి వాళ్ళం అందరము ఒక లోయ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలా సరదాగా సంతోషంగా గడిపాము. ఇక తిరిగి వస్తూ ఉండగా ఇంతలోనే ఆ లోయలో ఎవరో ఒక చిన్న పాప కొట్టుకు వెళ్తుండడం చూశాము. ఇక ఆ లోయలో మేమందరము దిగి ఆ పాపని కాపాడి బయటికి తీసుకువచ్చాము. ఇక ఆ పాప ఎవరో కాదయ్యా, ఈ రాధమ్మే. ఆ రోజు నేను ఆ చిన్న పాప మొహాన్ని చూసి నేను ఎవరో ఈవిడ పెద్దింటి కూతురే అనుకున్నాను. ఆ రోజు నుండి నాకు పిల్లలు లేకపోవడంతో నేను రాధమ్మని నా కన్న కూతురు కంటే ఎక్కువగా సాదుకున్నాను. అందుకే ఒకరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు రాధమ్మ ఫోటో మీ ఇంట్లో ఉండడం చూసి ఈ రాధమ్మే ఈ ఇంటి బిడ్డని నాకు ఆ రోజే తెలిసిపోయింది. కానీ ఈ నిజం నా మనసు మీతో చెప్పనివ్వలేదు. నా కూతురు నాకు దూరమైపోతుందన్న బాధ ఉండడంతో ఈ నిజం చెప్పలేకపోయాను అని సీనయ్య ఇక రామచంద్రయ్యకి చెప్పడంతో రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే సీనయ్య రెండు చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ సీనయ్య, నా బిడ్డని కాపాడినందుకు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. కానీ రాధమ్మే నా కూతురని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాధ, పద్మమ్మ అందరూ కూడా లోపలికి వస్తారు. ఇక సీనయ్యని ఆ పరిస్థితుల్లో చూసిన రాధ మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన సీనయ్య, అమ్మ రాధ, నువ్వేమీ బాధపడకమ్మా, ఈ పెంచిన తండ్రి దూరమైపోయినా నీ కన్న తండ్రి నీ దగ్గరే ఉన్నాడు, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు, నువ్వేం బాధపడకు తల్లి అని సీనయ్య అనగానే ఇక అది విన్న రాధ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నానా, ఏం మాట్లాడుతున్నావు? పెంచిన తండ్రి ఏంటి, కన్న తండ్రి ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు నానా అనగానే అప్పుడు సీనయ్య, అవును రాధా, నువ్వు నా కన్న కూతురివి కాదు, పెంచిన కూతురివి. చూడు, నాకు పిల్లలు లేకపోవడంతో నేను నిన్ను తీసుకొచ్చి సాదుకున్నాను. కానీ నీ కన్న తండ్రి ఎవరో కాదు, ఇదిగో ఈ పెద్దయ్యే నీ కన్న తండ్రి ఈసారే అని చెప్పగానే ఇక రాధ ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు రాధమ్మ, అవునమ్మా, నాన్న చెప్పింది నిజమే, ఈ అయ్యగారే మీ నాన్న. ఈ నిజం ఇన్ని రోజులు నీతో చెప్పలేకపోయా, నువ్వు మాకు దూరమైతావన్న ఒకే ఒక్క కారణంగా ఈ నిజం చెప్పలేకపోయాం అని పద్మమ్మ అంటుంది. ఆ మాటలు విన్న రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. లేదు నాన్న, నువ్వు కూడా నాన్నవే అని చెప్పి ఇక రాధ రామచంద్రయ్యని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న, ఎన్ని రోజులు ఒక పక్క కన్న తండ్రి, మరొక పక్క పెంచిన తండ్రి, నేను చాలా అదృష్టవంతురాల్ని అనగానే అప్పుడు సీనయ్య, లేదమ్మా, నువ్వు అదృష్టవంతురాలువే, కానీ నేనే దురదృష్టవంతుణ్ణి. ఎందుకంటే నా కూతురి ప్రేమని పొందలేకపోతున్నాను. అందుకే నా కూతుర్ని కన్న తండ్రి చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక సీనయ్య వెంటనే కన్ను మూస్తాడు. ఇక అది చూసిన రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య, అమ్మ రాధ, వెళ్దాం పదమ్మా అనగానే ఇక రాధ రామచంద్రయ్యతో వెళ్ళబోతూ ఉంటుంది. అది చూసిన పద్మమ్మ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తన మనసులో, రాధ, ఇన్ని రోజులు నేను నా కూతుర్ని పెంచాను, పెద్ద చేశాను, కానీ ఇప్పుడు నా కూతురు నన్ను వదిలి
వెళ్ళిపోతుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రాధ పద్మమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకమ్మా బాధపడుతున్నా, పద నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా నాతో పాటు అక్కడే ఉండు అని చెప్పి ఇక రాధ పద్మమ్మని తీసుకుని ఇంటికి వస్తుంది. అది చూసిన దమయంతి ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక వెంటనే ఆగు, తననెక్కడికి ఇంట్లోకి తీసుకొస్తున్నావు, చూడు నువ్వుండడమే మహా ఎక్కువంటే ఇప్పుడు తనని కూడా ఇంట్లోకి తీసుకురావాలా అని దమయంతి అంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, పద్మమ్మ ఇక్కడే ఈ ఇంట్లో రాధతో పాటు ఇక్కడే ఉంటుంది, తనని ఇక్కడి నుంచి ఎవరు పంపించడానికి వీల్లేదు, పదమ్మ లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక రామచంద్రయ్య పద్మమ్మని రాధని తీసుకొని లోపలికి వస్తారు. ఇక అది చూసిన దమయంతి ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక రాధ మాత్రం సీనయ్య తన తండ్రి చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య మాత్రం రాధే తన కన్న కూతురని తెలుసుకున్న తర్వాత చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నాకు దూరమైపోయిన నా కన్న కూతురు నా ఇంటికి తిరిగి వచ్చింది. ఇక రాధని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఈ నిజాన్ని నేను విక్రమ్తో చెప్పాలి అని రామచంద్రయ్య వెంటనే విక్రమ్ గదిలోకి వెళ్తాడు. ఇక రామచంద్రయ్యను చూసిన విక్రమ్, మామయ్య ఇలా వచ్చారేంటి, నాతో ఏమైనా మాట్లాడాలా అనగానే, అవునరా నీతో మాట్లాడాలి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, మనసు కాస్త తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇన్ని ఏండ్లు దూరమైన నా సంతోషం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అనగానే అది విన్న విక్రమ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి మావయ్య, ఏం జరిగింది, ఆ రోజు చిట్టి బ్రతికి ఉన్న రోజుల్లో నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను నీ మొహంలో ఆ సంతోషం, చెప్పు మామయ్య ఏం జరిగింది అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఒరే నువ్వు ప్రతిసారి చెప్తూనే ఉంటావు కదా, వర్షం వచ్చినప్పుడల్లా మావయ్య చిట్టి బ్రతికే ఉంది, చిట్టి తిరిగి వస్తుంది, నీకు చిట్టిని తిరిగి నీ చేతిలో పెడతానని అన్నావు కదరా, ఆ మాట నిజమయ్యింది అని రామచంద్రయ్య అనగానే అది విన్న విక్రమ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి మామయ్య నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు అవునరా నిజం, చిట్టి బ్రతికే ఉంది, చిట్టి నాతో పాటు నా ఇంట్లోనే ఉంది, ఇన్ని సంవత్సరాల తర్వాత నా కూతురు నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చింది అని ఇక రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, చెప్పు మామయ్య ఎక్కడ ఉంది, వెంటనే వెళ్ళి నేను చిట్టిని తీసుకొస్తాను అనేసరికి ఇక ఒరేయ్ అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, చిట్టి ఇక్కడే నా ఇంట్లోనే ఉంది, ఆ రాధే నా కన్న కూతురు చిట్టిరా అని చెప్పగానే విక్రమ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది నిజమా అనేసరికి అప్పుడు రామచంద్రయ్య అవునరా అని చెప్పి ఇక సీనయ్య చెప్పిన మాటలన్నీ కూడా విక్రమ్కి చెప్తాడు. ఇక దాంతో విక్రమ్ చాలా సంతోషపడుతూ, మామయ్య ఎన్ని రోజుల తర్వాత నా చిట్టి నాకు తిరిగి వచ్చింది, నేను పెళ్లి చేసుకుంది కూడా చిట్టినే మామయ్య అని చెప్పి ఇక విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో సీనయ్య చివరి క్షణంలో చిట్టినే తన కన్న కూతురని రామచంద్రయ్యకి చెప్పిన సీనయ్య షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.